మీరు చూడండి ఇక్కడ నేను ఇవాళ పొద్దున వికారాబాద్ ఎస్హెచ్ఓ తాండూరు మీరు చూసి ఉంటారు కదా, అసలు ఎంత ఘోరం అంటే ఇది చూడండి. తాండూరు పట్టణ పరిధిలో గల టెంట్ హౌస్ షాప్ ఓనర్లు, ఫంక్షన్ హాల్ ఓనర్లు, కమ్యూనిటీ అండ్ కన్వెన్షన్ హాల్ ఓనర్లు మరియు అసోసియేషన్కి సంబంధించిన వ్యక్తులందరికీ తెలియజేయనిది ఏమనగా ప్రస్తుతం ఆర్టీసీ కార్మికుల సమ్మె నడుస్తుంది. ఈ సమ్మె పూర్తిగా చట్ట విరుద్ధమైనది, గవర్నమెంట్కి వ్యతిరేకమైనది. ఇది చూడండి, ఈ సమ్మెకి ఎలాంటి పర్మిషన్ లేదు. కాబట్టి పైన తెలిపిన వ్యక్తులందరూ ఈ సమ్మెకు మీ యొక్క సామాన్లు కానీ టెంట్లు కానీ ఇచ్చి ఆ సమ్మెకు మద్దతు పలికినచో చర్యలు తీసుకుంటాం. ఎవరు? తాండూరు పోలీస్, వికారాబాద్ జిల్లా ఎస్హెచ్ఓ అట. అంటే ఇప్పుడు టెంట్ హౌస్ అమ్ముకునేటోళ్ళు ఇప్పుడు ధర్నా చేసే దగ్గర కిరాణా షాప్ ఉందనుకోండి, కిరాణా షాప్ కూడా నీళ్ళ డబ్బా కూడా ఇవ్వద్దు అన్నట్టుగా. ఇప్పుడు ఇది ఎమర్జెన్సీ అన్నట్టు, ఎమర్జెన్సీలో ఉండేటువంటి పరిస్థితి అన్నట్టు. ఇప్పుడు ఈ లెటర్ అనేది ఈలో మా దర్వాజాలు తెరిచి ఉన్నాయి, మీరు రాన్రి, మేము మాట్లాడేందుకు ఎప్పుడంటే అప్పుడు మీరు నిసరణ తెలుపుకోవచ్చు. సిగ్గు లేనోడు, సోయి లేనోడు ముఖ్యమంత్రి మాట్లాడతారు కదా, శరం లేనోడు రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, బదాట్లకు వచ్చామో మాట్లాడతాడు అని చెప్తుంటాడు. ఏంది మీరు ఏ నిరసన చేసుకోవచ్చు, మేము ఎప్పుడంటే అప్పుడు మాట్లాడతాము, ఇవన్నీ మాటలు మాట్లాడతారు కదా. మాకు ప్రభుత్వానికి తెలియజెప్పాలి. ఇవన్నీ చాలా మామూలు డైలాగులు ఉన్నాయి. ఆయన మీడియాలో ఒకటే చూపిస్తుంటారు, ఆయన పేడ్ ఛానల్స్ ఉన్నాయి కదా, అవన్నీ మొత్తం చూపిస్తూనే ఉంటారు. ఇదేందా ఈ లెటర్ ఏందా రేవంత్ రెడ్డి గారు, ఏంది ఇది? మాట్లాడుతున్నావు ముఖ్యమంత్రి అని చూడకుండా మాట్లాడతారని. ఏం మాట్లాడాలి? నువ్వు చేసే పనులే ముఖ్యమంత్రి లెక్కున్నాయా ఇవన్నీ? ఇంత ఘోరం కొట్టుడేందా నాయన? ఇనుప కంచెలు తీసేసినా పోయినసారి అంతా ఇనుప కంచెలు ఉండే అని. ఫస్ట్ నీ మనసులా, నీ గుండెలా, నీ దురతనం, నీ అహంకారాన్ని ఫస్ట్ చంపుకోను. ఫస్ట్ నీ ఇనుప కంచెలన్నీ నీ ఇక్కడ పెట్టుకున్నావు. కానీ తెలంగాణ జనం చచ్చిపోతున్నారు. చూడు, ఈ సర్కులర్ ఏంది, కథ ఏంది, ఇది కథ ఏంది? ఎమర్జెన్సీలనే జరుగుతాయి ఇటువంటి అన్ని. అంటే అప్రకటిత ఎమర్జెన్సీ జరుగుతున్నది తెలంగాణలో, చాలా క్లియర్ కట్గా స్పష్టంగా కనిపిస్తున్నది.